హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వరుణ్ ఇంకేమీ మాట్లాడకుండా లేచి బయటికి వచ్చాడు. అందరూ కలిసి హరీష్ వేద దగ్గరికి స్టార్ట్ అయ్యారు. అక్కడికి చేరుకునేటప్పటికే అందరూ రెడీ అయ్యి ఉన్నారు. మేఘా ఇంటికి బయలుదేరుతూ రాకేష్ ఫ్యామిలీని కూడా పిలవడంతో వాళ్ళు బయలుదేరారు. పెళ్లి చూపులతో పాటు ముహూర్తాలు కూడా అనడంతో ఒక్కొక్కరు ఒక్కోలా ఫీల్ అవుతూ ఉన్నారు. రాకేష్ సంతోషంతో పాటు ఇటు సుస్మిత వింత ప్రవర్తన తనని కలవరపెడుతూ ఉంది. వరుణ్ భూమి తన బాధని లోపల దాచుకుని బయటికి ఏ ఎమోషన్ లేకుండా ఉన్నాడు. మేఘాల్లో తేలిపోతూ ఉంది. సుస్మిత రాకేష్ తనవాడు కావాలని దేవుణ్ణి వేడుకుంటే ఆకాష్ పంతంతో భూమి తనకే దక్కాలని కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ఇంతమంది ఇన్ని బాధల సంతోషాల మధ్య మేఘా ఇంటికి చేరుకున్నారు. మేఘా చీరని కూడా మోడ్రన్గా మార్చి కట్టుకొని అందంగా అని తనకు తానే అనుకునేలా రెడీ అయి వరుణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. వరుణ్ కార్ సౌండ్ విని మేఘా ఆద్రా బాద్రా కిందకొస్తుంటే మేఘా ఆగు అని హరిప్రసాద్ అన్నారు. ఏంటి డాడీ అని మేఘా అనింది. పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఇలా కింద ఉంటే బాగోదు, పెళ్లి రూమ్లో ఉండు, వాళ్ళొచ్చి మాటలు అయ్యాక అప్పుడు నువ్వు రావచ్చు అని హరిప్రసాద్ అన్నాడు. ఈ డాడీ ఒకడు అని మేఘా అనుకొని కింద ఉన్న రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. అందరూ కార్లు దిగి లోపలికి వెళ్తుంటే బావా ఆగు అని భూమి వరుణ్ణి ఆపి తన కాలర్ సరిచేసి షర్ట్ నీట్గా అని ఇప్పుడు పద అందరిలో నువ్వే బాగుండాలి అని అనింది. ఎక్కడైనా ప్రేమించిన వాడికి ఎవరైనా దగ్గరుండి రెడీ చేసి పెళ్లి చూపులకి తీసుకుని వస్తారా అని వరుణ్ అడిగాడు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు బాగుండాలి అంతే అని భూమి అని పద బావా అని బలవంతంగా నవ్వుతూ అనింది. అందరూ లోపలికి రావడం చూసి హరిప్రసాద్ ఎంతో గౌరవంతో లేచి నవ్వుతూ ఆహ్వానించారు. రఘు, సుందరం, బాలరాజు కూడా నమస్తే చెప్పి కూర్చున్నారు. హరిప్రసాద్ కూడా నమస్కరించి రామయ్య అందరికీ మంచినీళ్ళు తీసుకునిరా అని అన్నాడు. అలాగే అయ్యా అంటూ రామయ్య వెళ్ళాడు. వరుణ్ అని హరిప్రసాద్ అంటూ ఉండగానే భూమితో కలిసి లోపలికి వస్తూ ఉంటే నాన్న తనే భూమి అని సందీప్ చిన్నగా చెప్పాడు. రా వరుణ్ కూర్చో అని హరిప్రసాద్ అన్నాడు. బాగున్నారా అంకుల్ అని వరుణ్ పలకరించి పక్కన కూర్చొని అంకుల్ మా నాన్న రఘు, అమ్మ కవిత, పెదనాన్న సుందరం, పెద్దమ్మ సుప్రజ, ఇక మా మామయ్య బాలరాజు, అది మా అన్నయ్య హరీష్, వదిన వేద, తను నా చెల్లి సావిత్రి, వీడు ఆకాష్ నాతో పాటే నా తమ్ముడు లేదా అన్న అనుకోండి అని చెప్పాడు. ఏంటి వరుణ్ అందరి గురించి చెప్పి ఆ అమ్మాయి గురించి చెప్పలేదు అని హరిప్రసాద్ అడిగాడు. వరుణ్ భూమి వైపు చూసి అంకుల్ తను భూమి మా మామయ్య కూతురు, నా మరదలు అని చెప్పాడు. హో అవునా కూర్చోమ్మా అని హరిప్రసాద్ అన్నాడు. పర్లేదంకుల్ అని భూమి అనింది. భూమి కూర్చోరా అని సందీప్ అన్నాడు. కూర్చో భూమి, సందీప్ ఎప్పుడు నీ గురించి ఎక్కువ చెప్తాడు, వరుణ్ కంటే కూడా అని నవ్వాడు హరిప్రసాద్. భూమి చిన్న నవ్వు నవ్వి కూర్చుంది. రామయ్య అందరికీ మంచినీళ్లు ఇచ్చాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చింది యమున. హరిప్రసాద్ నేరుగా చూసి రామయ్య అని అన్నాడు. అయ్యా నేను మాట్లాడతాను అని వెళ్ళి అమ్మ రండి పెళ్లి వాళ్ళొచ్చి 2 నిమిషాలే అయింది అని అన్నాడు. నాకు దారి తెలుసు, బోడి నువ్వు చూపించాల్సిన పని లేదు, తప్పుకో అని యమున వచ్చి కూర్చుంది. అందరూ ఆవిడ వైపు విచిత్రంగా చూశారు. ఆ చీర, స్లీవ్లెస్ బ్లౌజ్, మేకప్ అన్నీ చూసి కాస్త షాక్ అయ్యారు. మీరేనా పెళ్లివాళ్ళు, ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు అని యమున అడిగింది. అమ్మ తనే వరుణ్ అని సందీప్ అన్నాడు. సందీప్ అమ్మ అనడంతో అందరికీ అర్థమైంది ఆవిడ హరిప్రసాద్ గారి భార్య అని. అమ్మ కాదు మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి సందీప్ అని యమున చిరాకుపడి హాయ్ వరుణ్ అని అనింది. ఆవిడ మనసు అర్థమై అదే దారిలో హాయ్ ఆంటీ అని చెప్పాడు. రామయ్య వెళ్ళి మేఘాన్ రమ్మను, అందరూ ఇక్కడుంటే తను రూమ్లో ఏం చేస్తుంది అని చెప్పి అలాగే అందరికీ స్వీట్స్ అన్నీ చూడు అని యమున అనింది. హరిప్రసాద్, రఘు, సుందరం, బాలరాజుతో మాట్లాడుతూ ఉంటే హరీష్ సందీప్తో మాట్లాడుతూ ఉన్నారు. వరుణ్ణి బాగా గమనించి పర్లేదు పిల్లాడు అందంగానే ఉన్నాడు, డ్రెస్ సెన్స్ కూడా ఓకే, నా ఫ్రెండ్స్ సర్కిల్లో అల్లుడుగా పరిచయం చేయడానికి సరిపోతాడు అనుకొని భూమిని చూసి ఓహో మేఘా చెప్పిన శాల్తీ ఇదేనా అని సావి వైపు చూసి కొంపదీసి ఇదా అని అనుకొని వరుణ్ తను ఎవరు అని సావిని అడిగింది యమున. ఆంటీ తను నా చెల్లెలు అని వరుణ్ చెప్పాడు. ఓకే అని అయితే ఇదే భూమి అని యమున కింద నుండి పైకి చూసి వయ్యారాలు మాత్రం ఉన్నాయి, వాటితోనే వరుణ్ణి ఈజీగా పడేసి ఉంటుంది అని యమున అనుకుంది. అంతలో మేఘా వచ్చి అందరినీ చూసి నవ్వి యమున పక్కన నిలబడింది. ఊహ్ ఇది దీని కోతి చీర అని సావి అనుకుని
పెళ్లి చూపులకి ఎలా రెడీ అయి చావాలో కూడా తెలిసి చావలేదు అని అనుకుంది. మేఘా కూర్చో, ఎందుకు నిలబడుకున్నావు అని యమున అనింది. యమున వింత ప్రవర్తన అందరికీ కాస్త ఇబ్బందిగా ఉన్నా సైలెంట్గా ఉన్నారు. ఇట్స్ ఓకే మమ్మీ అని మేఘా అనింది. మేఘా కూర్చోమ్మా అని కవిత అనడంతో అలాగే ఆంటీ అని మేఘా కూర్చుంది. మేఘా చెప్పు, నీకు వరుణ్ నచ్చాడా అని యమున అడిగింది. హరిప్రసాద్కి కోపం వస్తున్నా పట్టించుకోకుండా సైలెంట్ అయ్యాడు. హా మమ్మీ అని మేఘా అనింది. ఇంకేంటైతే అందరికీ ఓకే కదా అని యమున అనింది. వరుణ్ నీకు మేఘా నచ్చిందా అని హరిప్రసాద్ అడిగాడు. ఎందుకు నచ్చదు, ఇంత అందంగా ఉంటే అని యమున అనింది. హరిప్రసాద్ కోపంగా చూడ్డం చూసిన సందీప్ అమ్మా ప్లీజ్ బీ సైలెంట్ అని నాన్న మీరు అడగండి అని అన్నాడు. చెప్పు వరుణ్, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని హరిప్రసాద్ అడిగాడు. వరుణ్ నేరుగా భూమి వైపు చూశాడు. వరుణ్ చూడడం హరిప్రసాద్ చూపు దాటిపోలేదు. ఒప్పుకో బావా అని భూమి కళ్ళతోనే బ్రతిమలాడింది. ఇదంతా మేఘా కూడా గమనిస్తూనే ఉంది. వరుణ్ భూమి వైపు నేరుగా చూస్తూనే నాకు ఇష్టమే అంకుల్ అని చెప్పాడు. యమున మేఘా తప్పక మిగిలిన ఎవరి మొహంలో కూడా సంతోషం లేదు. ఇప్పుడు చెప్పండి, కట్నం ఏం కోరుకుంటున్నారు అని యమున అడిగింది. మాకు కట్న కానుకలు అవసరం లేదండి అని రఘు అన్నాడు. ఎథిక్స్ ఫాలో అవుతున్నారా అని యమున అడిగింది. మా ఇంట్లో మేఘా అడ్జస్ట్ అయితే అదే చాలు మాకు అని సుందరం అన్నాడు. చూడండి, ఎలాగో వరుణ్తో మేఘా హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి తన అడ్జస్ట్మెంట్ గురించి నేను చూసుకుంటాను అని యమున రెక్లెస్గా చెప్పింది. వరుణ్కి బీపీ పెరుగుతున్నా సైలెంట్గా ఉన్నాడు. తనేం మాట్లాడినా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారు అని ఊరుకుంటున్నాడు. సందీప్, వరుణ్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా, అందులో సగం నీకు కూడా అని యమున అనింది. ఏంటమ్మా అది అని సందీప్ అన్నాడు. మీ షార్ట్ ఫిలిం స్టోరీ ఒక ప్రొడ్యూసర్కి చాలా బాగా నచ్చింది. పెద్ద ప్రొడక్షన్ కాదు కానీ అప్కమింగ్. సో అతను మీతో మూవీ తీయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మూవీతో మీ ఇద్దరు డైరెక్టర్స్గా పరిచయం కాబోతున్నారు అని యమున చెప్పింది. అమ్మా నిజంగానా అని సందీప్ అన్నాడు. అవును అని యమున అనింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రొడ్యూసర్ రేపు మిమ్మల్ని కలవమని చెప్పాడు. జస్ట్ నేను చెప్పాను సందీప్ ఏం చేస్తున్నాడు అని అడిగితే విషయం చెప్పాక ఆయన షార్ట్ ఫిలిం ఆల్రెడీ వాచ్ చేశారట. ఆయనకి నచ్చి మీ కాంటాక్ట్ కోసం ట్రై చేసే క్రమంలో నన్ను కలవడం, నువ్వు నా కొడుకు అని తెలియడంతో ఆయన దారి ఈజీ అయ్యి నన్ను మీ ఇద్దరికి ఇన్ఫామ్ చేయమని చెప్పాడు అని యమున అనింది. అప్పుడు అది మీరు గిఫ్ట్ ఇచ్చినట్టు ఎలా అవుతుందా ఆంటీ అని సావి అనింది. ఆ మాటికి సందీప్, వరుణ్, భూమితో పాటు సుప్రజ, సుందరం, రఘు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. యమునకి ఒళ్ళు మండినా ఏమనకుండా సైలెంట్గా అయింది. అంతలో రాకేష్ వాళ్ళు వచ్చారు. సందీప్ లేచి రండి అంకుల్, రండి ఆంటీ అని పలకరించి లోపలికి పిలిచాడు. హరిప్రసాద్ లేచి మర్యాదతో అందరినీ పలకరించి కూర్చోమని చెప్పాడు. అందరూ కూర్చున్న తర్వాత ఈ అబ్బాయేనా భూమిని పెళ్లి చేసుకునేది అని యమున అడిగింది. అవును అని సందీప్ అన్నాడు. అందరి పలకరింపులు అయ్యాక పంతుల్ని తీసుకొని వస్తాను అన్నారు అని హరిప్రసాద్ గిరిని అడిగాడు. 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పారు అని గిరి అన్నాడు. వరుణ్ సుస్మితకి చిన్నగా చేయి ఊపి హాయ్ చెప్పి రాకేష్ గురించి సైగ చేసి అడిగాడు. సుస్మిత నవ్వుతూ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అని సైగ చేసింది. ఇద్దరిని గమనిస్తున్న భూమికి రాకేష్కి చాలా జలస్గా అనిపిస్తుంది. వరుణ్ రాకేష్ చూసేలాగే సుస్మితతో కావాలని నవ్వుతూ సైగలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏంటసలు అని రాకేష్ తెగ ఆలోచిస్తున్నాడు. ఈ వరుణ్కి భూమి అంటే ప్రేమ అనుకుంటే మళ్ళీ మధ్యలో ఈ సుస్మిత తగులుకుందేంటి? అయినా వరుణ్కి అందరూ నచ్చుతారు, నేను తప్ప అని మేఘా కొరకొరమంటూ చూసింది ఇద్దరి వైపు. అంతలో పంతులు వస్తూ గిరిగారు ఇల్లు చాలా దూరం అండి, కానీ మంచి ఇల్లు అని చుట్టూ చూస్తూ లోపలికొచ్చాడు. రండి అని అందరూ పంతుల్ని ఆహ్వానించారు. పంతులకి రామయ్య అతిథి మర్యాదలు చేశాడు. పంతులు గారు, మా అబ్బాయికి అదిగో అమ్మాయికి మంచి ముహూర్తం చూడండి, అలాగే వరుణ్ మేఘా పెళ్ళికి కూడా మంచి ముహూర్తం పెట్టండి అని గిరి అన్నాడు. అంకుల్, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగేలా ముహూర్తం చూడండి అని మేఘా అనింది. భూమికి కోపం వచ్చినా సైలెంట్గా ఉంది.
పంతులు నలుగురి జాతకాలు తీసుకొని 10 నిమిషాలు చూసి, గిరిగారు సరిగ్గా ఈ రోజు నుండి 21 రోజుకి మంచి రోజుంది. ఇద్దరికీ నిమిషం తేడాతో ముహూర్తం చాలా బాగుంది. ముందు భూమి రాకేష్ల పెళ్లి, నిమిషం తర్వాత వరుణ్ మేఘ పెళ్లికి చక్కటి ముహూర్తం ఉంది. మరీ దగ్గర అనుకుంటే ఇప్పుడిప్పుడే ముహూర్తం ఇద్దరికీ కలిపి లేదు, 2 నెలల తర్వాత అయితే ఉంది అని పంతులు చెప్పాడు. పర్లేదు పంతులు గారు, మాకు మొదట చెప్పిన ముహూర్తమే నచ్చింది అని కవిత అనింది. వరుణ్ భూమి ఇద్దరు కవిత వైపు చూశారు. కవిత కూడా ఇద్దరినే చూసి మొహం తిప్పుకొని, ఏమన్నయ్య గారు మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగింది. హరిప్రసాద్ గిరి ఇద్దరు మాకేం అభ్యంతరం లేదు అని చెప్పడంతో, మంచిది అయితే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి అని పంతులు అనడంతో రఘు కవిత లేచి హరిప్రసాద్ యమునకి ఎదురుగా నిలబడి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. యమునకి ఇష్టం లేకపోయినా మేఘా కోసం తాంబూలంని ఊరికే అలా ముట్టుకొని నిలబడింది. భూమికి కంట్లో నీళ్లు తిరిగినా కనిపించకుండా తన బాధని పంటి బిగువన ఆపుకొని మౌనంగా ఉంది. వరుణ్ భూమినే చూస్తూ ఇంత బాధపడుతూ ఎందుకిదంతా అని చాలా కోపగించుకున్నాడు. వరుణ్ మేఘ తాంబూలాలయ్యాక గిరి, సృజన, బాలరాజు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సుస్మితకి బాధగా అనిపించిన బావ ఖచ్చితంగా నావాడే అని అనుకుంది. ఆకాష్కి లోపల రగిలిపోతున్న మొహంలో చిరునవ్వుతో, భూమి నువ్వు నాకే సొంతం అని అనుకున్నాడు. అన్నీ మాటలయ్యాక అందరూ కూర్చుని మాటల్లో ఉండగా వరుణ్ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తూ సుస్మితకే సైగ చేశాడు. సైగ చేయడం చూసిన భూమి, మేఘ ఇద్దరు అసలేం జరుగుతుంది ఇద్దరి మధ్య అని సుస్మిత అలా అందరి కళ్ళు కప్పి వెళ్ళగానే అటు ఇటు ఇద్దరు కూడా కదిలారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చిన్న అప్డేట్ ఇచ్చావు ఏంటి అనుకుంటున్నారు కదా, అది ఎడిటింగ్ చేస్తే 16 minutes వచ్చింది. అది ఎంత స్లోగా ఎడిట్ చేశానో తర్వాత అర్థమైంది నాకు. ఆ స్క్రోల్ అయ్యేది పైకి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేసేసరికి బొందలాగా 11 నిమిషాలు వచ్చింది. సో సారీ. ఈసారి అప్డేట్ కొంచెం పెద్దది ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, మాటిస్తున్నా షేర్ ఖాన్. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, మీరు నాకు తోడిపోయిన దొంగలబ్బా అందరూ. నేను ఒక మనిషిని అంత సీరియస్గా తిడుతుంటే దాన్ని ఎంత కామెడీ చేసేసారో తెలుసా మీరు. అంటే వేస్ట్ ఫెలో అనే వర్డ్ నాకు బాగా ఊతపదంలాగా వస్తుంది, ఏ వేస్ట్ ఫెలో అని. సో అందుకే అంతలా తిట్టేశాను. సో అర్థం చేసుకున్నారు మొత్తానికి నా పరిస్థితిని అయితే. ఏ కామెడీగా తీసుకున్నారు కానీ మొత్తానికి పరిస్థితిని అయితే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మనల్ని పెట్టే చెయ్యే కొట్టాలంటారు కదా, అలా అనమాట. నన్ను బాగా రాసేటప్పుడు నువ్వు చాలా బాగా రాస్తున్నావు అని అప్రిషియేట్ చేసిన వాళ్ళకే నేను తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపించే రైట్ ఇస్తాను నేను, మిగిలిన వాళ్ళకి ఇవ్వనంటే ఇవ్వను. అంతే, మాట అంటే మాటే. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం రేపు పొద్దున్నే హాట్ టాపిక్తో కలుసుకుందాం. చిచి అదే వైశాలి అండ్ సీత కాంబో ఎలా ఉంటుందో చూద్దాము. అదన్నమాట ముచ్చట. అంతే, ఇక మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.